హాయ్ అండి, ఉగాది స్పెషల్ ఈరోజు నేను పెసరపప్పు అలాగే శనగపిండితో ఇలా స్వీట్ బోండాస్ చేసి చూపించబోతున్నానండి. నేను 1 కప్పు పెసరపప్పు అలాగే 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఏ కప్పుతోనైతే మనం పెసరపప్పు తీసుకున్నామో దాంతోనే 1కి 1.5 వాటర్ పోసుకుంటున్నానండి. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇదంతా నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో బెల్లము అలాగే కొంచెం వాటర్ వేసి ఇదంతా చక్కగా కరిగే వరకు, బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి. బెల్లం కరిగాక 2 టేబుల్ స్పూన్స్కి అలాగే కొంచెం ఏలకుల పొడి వేసి ఇదంతా కలిపి చక్కగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు నేను 1 కప్పు శనగపిండి తీసుకొని ఇదంతా చక్కగా కలుపుకుంటున్నానండి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసి ఇదంతా కలుపుకుంటున్నానండి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పెసరపప్పు పూర్ణం అంతా చల్లారిపోయిందండి. ఇలా లడ్డూలు చేసుకుంటూ ఇప్పుడు మనం ఈ శనగపిండిలో ఒక్కొక్కటిగా ముంచి ఇలా స్వీట్ బోండాస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీ అండ్ టేస్టీ శనగపిండి పెసరపప్పు స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయండి.